నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. వనపర్తి జిల్లా సివిల్ సప్లై అధికారి కాశీ విశ్వనాథ్ పై రాష్ట్ర లోకాయుక్తలో బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ ఫిర్యాదు చేశారు. మంగళవారం బషీర్బాగ్లోని లోకాయుక్తలో ఫిర్యాదు చేసిన అనంతరం రాచాల యుగంధర్ మీడియాతో మాట్లాడారు. వనపర్తి జిల్లాలో మిషనరీలకు, కరెంటు లేని రైస్ మిల్లులకు బియ్యాన్ని కేటాయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రూల్స్ పాటిస్తున్న మిల్లులకు బియ్యం కేటాయించకుండా వివక్ష చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సివిల్ సప్లై ఆఫీసర్ కాశీ విశ్వనాథ్ లంచాలు ఇచ్చిన వారికే బియ్యం ఇస్తున్నాడని రాచాల యుగంధర్ ఆరోపించారు. విశ్వనాథ్ పై గతంలో జిల్లా కలెక్టర్, విజిలెన్స్ డీజీ, సివిల్ సప్లై కమిషనర్ కి ఫిర్యాదు చేశారన్నారు. అయినప్పటికీ ఆయనపై చర్యలు తీసుకోలేదని, అందుకే లోకాయుక్తలో కంప్లైంట్ చేసినట్లు రాచాల యుగంధర్ తెలిపారు. వనపర్తి జిల్లా సివిల్ సప్లై అధికారి కాశీ విశ్వనాథ్ పై, ఆయన అవినీతి అక్రమాలపై వనపర్తి జిల్లా కలెక్టర్ కు, డీజీ, విజిలెన్స్, తర్వాత సివిల్ సప్లై కమిషనర్ కు కంప్లైంట్ చేసినా కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఈరోజు వారి అవినీతికి సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు చివరగా లోకాయుక్తలో మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన అక్రమాలపై ఏప్రిల్ 2025లో మేము కంప్లైంట్ చేసినాం. మరి యాక్షన్ తీసుకుంటున్నట్లే చేసేది కానీ ఇంతవరకు కూడా యాక్షన్ తీసుకోలేదు. మరి యంత్రాలు లేని మిల్లులకు ధాన్యం కేటాయించిండ్రు, కరెంటు లేని మిల్లులకు ధాన్యం కేటాయించిండ్రు. ఈరోజు ఏ పద్ధతిని కేటాయించారు. మళ్ళా పొద్దున్న లేచి ఆయన శుద్ధపూసలాగా నటిస్తూ ఉంటాడు, కానీ చేసేవన్నీ లంగ పనులు, లంగ వారాలే ఉంటది. మరి ఇటువంటి అవినీతి అక్రమాలపై వనపర్తి జిల్లా కలెక్టర్ గారు కూడా ఎందుకు ఆయన ప్రోత్సహిస్తుండో మాకు అర్థం కావట్లేదు. ఆధారాలతో సాధించినా కూడా ఈయన చేసే కమలాసన్ యాక్టింగ్, ఆయన నిజంగానే అమాయకుడు. ఈరోజు కాశీ విశ్వనాథ్ అనే భ్రమలో ఈరోజు జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు. మరి వారికి ఎవరెవరు సపోర్ట్ ఉన్నారు? మన డీజీ, విజిలెన్స్ కూడా ఇచ్చినాం. ఈరోజు విజిలెన్స్ ఎత్తుకున్నది డిపార్ట్మెంట్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. ఎవరైనా అవినీతి అక్రమాలు చేస్తే వాళ్ళపైన విచారణ జరగడానికి. మళ్ళీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో డీజీ, విజిలెన్స్ కూడా అట్లే ఉంది, సివిల్ సప్లై కమిషనర్ అంటే ఈ దానికి ఎట్టు కదా బాస్. మరి వారు కూడా ఈ ఉదాసీనతో వ్యవహరిస్తే ఈరోజు ఎవరికి చెప్పుకోవాలి? అందుకే ఈరోజు విధి లేని పరిస్థితులలో లోకాయుక్తకు వచ్చినాం. ఈరోజు లోకాయుక్తలు కూడా అందరు నిలబెడతామని చెప్తా ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారిని, డీజీ, విజిలెన్స్ గారిని, అదేవిధంగా సివిల్ సప్లై కమిషనర్ కూడా ఈరోజు దీనిలో లోకాయుక్తలో వాళ్ళ మీద కూడా కంప్లైంట్ చేసినాం. ఎందుకంటే మీరు కాశీ విశ్వనాథ్ అనే అవినీతి అక్రమార్కుని మీరు వెనకేసుకొస్తున్నారు కాబట్టి మీ మీద కూడా ఈరోజు కంప్లైంట్ చేసిన పార్టీ బాధ్యతలో వేసి ఖచ్చితంగా లోకాయుక్తలో మాకు నమ్మకం కలుగుతున్న విశ్వాసం ఉంది. ఎందుకంటే లోకాయుక్తలో ఏ పిటిషన్ వేసినా ఖచ్చితంగా న్యాయబద్ధంగా వారి యాక్షన్ తీసుకుంటారు. అందుకే ఈరోజు వారి అవినీతి అక్రమాల పైన ఆధారాలతో సాధించినము. ప్రతి రోజు కూడా ఒక దినపత్రికలు వస్తూ ఉంది.